గురువుగారు, ఇష్టపడ్డ అమ్మాయిని గాని, అబ్బాయిని గాని దక్కించుకోవాలనుకుంటే తాంత్రికంలో ఏమైనా మార్గాలున్నాయా? ఇష్టపడ్డ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మన వైపు తిప్పుకోవడానికి హ్మ్. తాంత్రికంలో వశీకరణ అనేటువంటి పేరుంది. ఓకే. ఈ వశీకరణ అనేటువంటిది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫేస్బుక్లోని వీటిలో మేము వశీకరణ చేస్తామని చెప్పి నమ్మసిస్తున్నాం. అది ఖచ్చితం కాదండి. హ్మ్. ఫోటో తీసుకుంటే వశీకరణ కూడా కాదు. ఓకే. అలా అనుకుంటే ఏ హీరోయిన్ ఫోటో మన దగ్గర అప్డేట్ ఎప్పటికప్పుడే ఉంటాయి, అవును. ఫోటోషూట్లో అప్డేట్ ఉంటాయి. కానీ ఎలా చేస్తారు అంటే హ్మ్. ఎవరినన్నా ఇష్టపడి వదిలేసి తను బాధపడుతున్నప్పుడు వారి యొక్క ఫోటో ఈ సాధకుడికి కేవలం ఆ వ్యక్తి అని తెలియజేయడానికే. ఓకే. ఆ ఫోటో ఒకసారి చూస్తాడని అతను పూజలో ఏం పెట్టాడు ఫోటో, ఓకే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతను వ్యక్తిని చూసిన తర్వాత ఇతనికి ఒక అంచనాకు వస్తాడు. ఓకే. ఇతను ఎంతవరకు లోతట్టులో ఉన్నాడు అమ్మాయి విషయంలో, ఎంతవరకు ఈ అబ్బాయి విషయంలో ఇతను లోతట్టుగా ఉన్నారు అనేది. హ్మ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషిని చూసినప్పుడు కళ్ళు చూస్తారండి. కళ్ళు నిజం చెప్తున్నాయి అబద్ధం చెప్తున్నాయి అంటారు. ఓకే. అందుకే ముందు ఏంటంటే ఫోటోలు ఎందుకు అడుగుతారంటే అతని కళ్ళ వ్యవస్థను చూడటానికి. ఓకే. కళ్ళు ఇలా పక్కకు ఉండకూడదు, ఇలా చూడకూడదు, స్పెట్స్ ఉంటే ఇలా క్లియర్గా స్పెట్స్ ఉండాలి తప్ప ఫ్యాషన్ స్పెట్స్ ఉంటే పనికిరావు. ఓకే. ఇలా నీట్గా అతని కళ్ళ వ్యవస్థ క్లారిటీగా ఉండడం కోసం చూసుకుంటాడు. ఓకే. తర్వాత కళ్ళను మాత్రమే జూమ్ చేసుకుంటాడు. హ్మ్. చేసి ఇతను ఎంతవరకు అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇతను ఎంతవరకు ఇష్టపడింది. హ్మ్. ఇందులో ప్రేమించిన వాళ్ళ దగ్గర రెండు సమస్యలు ఉంటాయండి. హ్మ్.